ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మనము ఇంట్రడక్షన్ టు పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్ర పరిచయంలో భాగంగా మనం ఈరోజు ఒక ముఖ్యమైన యూనిట్ 3లో మనము ఈక్వాలిటీ గురించి చెప్పుకోవాలి. ఈక్వాలిటీ అంటే సమానత్వము. సమానత్వం అనగానేమి? కైండ్స్ ఆఫ్ ఈక్వాలిటీ. సమానత్వం యొక్క రకాల గురించి తెలుసుకుందాం. ప్రజాస్వామ్య రాజ్యాలలో సమానత్వం ఒక ముఖ్యమైన భావన. ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రభుత్వాలకు ఈ సమానత్వం అనేది ఒక మంచి ఒక మూలాధారమని చెప్పవచ్చు. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వాలు పరస్పరము విడిదేరాని సంబంధాలని చెప్పవచ్చు. అందరికీ సమానత్వం అవసరమనే సిద్ధాంతం ముఖ్యంగా మనకు ఫ్రెంచ్ విప్లవం ద్వారా రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన శక్తియుక్తులను బట్టి ముఖ్యంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా సమాజంలో వికాసం పొందడానికి ఈ సమానత్వం చాలా అవసరమనే భావన కలిగింది. జాన్ లాక్ కూడా మనకేం చెప్పాడంటే పౌరులందరూ సహజంగానే స్వేచ్ఛాపరులు అనే భావన వచ్చింది. బెంతాం కూడా ఆయన ఉపయోగవాద సిద్ధాంతంలో ఈ యొక్క సమానత్వం అనే భావన ప్రచారం చేశాడు. అదేవిధంగా ప్రత్యేక హక్కుల కోసం ప్రత్యేక ఉద్యమాలు, ప్రత్యేక పోరాటాలు కూడా సమానత్వం కోసం రావడం జరిగింది. ఆనాడు సమానత్వం కావాలని చెప్పి ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవము, అమెరికా స్వాతంత్ర పోరాటము, భారతదేశంలో జాతీయ ఉద్యమాలు ఇవన్నీ కూడా సమానత్వం మాకు కావాలని చెప్పి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఆధునిక సమాజంలో స్వార్థము, అవినీతి, అక్రమాలు, అసమానత్వాలు పెరిగిపోయినాయి. ఆధునిక రాజ్యాలు సంక్షేమ రాజ్యాలు. సంక్షేమ రాజ్య భావన కూడా మనకు 19వ సెంచరీలో జరిగింది. అంటే 19వ ఈ యొక్క శతాబ్దంలో పారిశ్రామిక విప్లవము జరిగినప్పుడే ఇది కూడా సమానత్వ ప్రక్రియకు గట్టి పునాదులు వేసింది. ఎక్కడంటే ఇంగ్లాండ్‌లో అని చెప్పవచ్చు. సమానత్వ భావన సిద్ధాంతం ఎక్కడొచ్చింది మొట్టమొదట అంటే ఇంగ్లాండ్‌లో అని చెప్పవచ్చు. అది కూడా పారిశ్రామిక విప్లవము అనేది ఒక ఎగ్జాంపుల్‌గా మనము తీసుకోవచ్చు. లాస్కీ కూడా ఏమన్నాడు? సమానత్వము స్వేచ్ఛకు ముఖ్యమైన అవసరము, ఒక సాధనం అని చెప్పాడు. కావున ఈ సమానత్వంలో మనకు స్వాతంత్రం ఇప్పుడు ఉంది. అదేవిధంగా స్వేచ్ఛ ఇప్పుడు ఉంది. అదేవిధంగా ప్రాథమిక హక్కులు కూడా, మానవ హక్కులు కూడా ఇమిడి ఉన్నాయని మనము స్పష్టంగా చెప్పవచ్చు. కావున సమానత్వము ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో ఒక విలువలకు, ప్రభుత్వాలకు మూలాధారమని, మనము ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక మూల ఆధారమని స్పష్టంగా చెప్పవచ్చు. కావున ఈక్వాలిటీ అంటే సమానత్వము. సమానత్వము రకాల గురించి తెలుసుకోవాలి. కైండ్స్ ఆఫ్ లిబర్టీ, కైండ్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే సమానత్వము. కాబట్టి సమానత్వం అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే భావన. ఎలాంటి కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా అందరినీ కూడా ఎలాంటి వివక్షత చూపరాదు. అనేక రాజ్యాలు కూడా ఈరోజు రష్యా, చైనా ఆ దేశాలు కూడా కార్మికులకు సమానంగా పని గంటలు ఇవ్వడం, పని హక్కును రాజ్యాంగబద్ధ చేయడం అవన్నీ కూడా జరిగినాయి. మన భారత రాజ్యాంగంలో పని హక్కును ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధం చేయబడలేదని మనం చెప్పవచ్చు. కాబట్టి పౌరులందరూ కూడా చట్టం ముందు సమానత్వం భావన ఆధునిక రాజ్యాలలో కలిగింది. ఇది ఆధునిక సమాజం యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మనము పౌర సమానత్వం గురించి తెలుసుకుందాం. సివిల్ లిబర్టీ. సివిల్ లిబర్టీ. సమాజంలో నివసించే పౌరులందరూ ఒకే రకమైన పౌర హక్కులు, ఒకే రకమైన స్వేచ్ఛను అనుభవించడంలోనే పౌర సమానత్వం ఇమిడి ఉంది. కావున చట్టం దృష్టిలో అందరు సమానులనే భావన కలిగింది. ఎందుకంటే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం గల ప్రజలు ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, తర్వాత క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, మైనారిటీ వర్గాల వారు ఉన్నారు, అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వారు ఉన్నారు. అందరూ కూడా వీళ్ళకంతా పౌర సమానత్వం ఉంది. ఆధునిక నాగరిక సమాజంలో పౌర సమానత్వం ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలను సమైక్యపరిచి పౌర సమానత్వం అని మనము స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు మొట్టమొదటిగా పౌర సమానత్వం గురించి తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనము రాజకీయ సమానత్వం గురించి తెలుసుకోవాలి. రాజకీయ సమానత్వము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో ప్రజలు రాజకీయ కార్యకలాపాల్లో అంటే ఈ యొక్క ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడమే, వారికి స్వేచ్ఛ ఇవ్వడమే రాజకీయ సమానత్వం అని చెప్పవచ్చు. పొలిటికల్ ఈక్వాలిటీ అని చెప్పవచ్చు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు 21 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా 25 ఇయర్స్ దాటిన వారు ఇక్కడ పార్లమెంటుగా కూడా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. కావున ఇక్కడ రాజకీయ కార్యకలాపాల్లో ప్రజలు పాల్గొనడమే రాజకీయ సమానత్వం అని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక, సాంఘిక వ్యత్యాసాలను పూర్తిగా ఇది తొలగించడానికి ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలు రాజకీయ సమానత్వాన్ని ఏర్పరిచాయి. కావున ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ సమానత్వం ఉండాలి. ప్రజలు సార్వజనీన వయోజన ఓటింగ్ హక్కు ద్వారా ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని, సమర్థవంతమైన నాయకుడిని రాజ్యాధినేతగా, ప్రభుత్వాధినేతగా ఎన్నుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలంటే మంచి సమర్థవంతమైన నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఒక ఎంపీని ఎన్నుకోవాలంటే మంచి నైపుణ్యం గల నాయకుడిని, పార్లమెంట్‌లో వాక్ స్వాతంత్రం కలిగిన వ్యక్తిని, బాగా మంచి భావోద్వేగం కలిగిన వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటున్నారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రజల్లో రాజకీయ చైతన్యము, తర్వాత స్వతంత్ర భావాలను పెంపొందడానికి ఈ యొక్క రాజకీయ సమానత్వం చాలా ముఖ్యము అని చెప్పి మనము చెప్పవచ్చు. నెక్స్ట్ సాంఘిక సమానత్వం. దిస్ ఈజ్ ఎ సోషల్ ఈక్వాలిటీ. నాగరిక సమాజంలో మూఢాచారాలు లేకుండా చేయడమే, మూఢనమ్మకాలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం. ఎలాంటి వివచ్చత చూపరాదు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. రాజ్యాంగంలోని తమ వ్యక్తిత్వాన్ని పెంచడానికి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరిగింది. నాగరిక సమాజంలో వ్యక్తి పురోభివృద్ధి సాధించడానికి సాంఘిక సమానత్వం చాలా అవసరము. ఎందుకంటే ఈ యొక్క అసాంఘిక మూఢనమ్మకాలు ప్రజల్లో పెరిగిపోయినాయి. ఇలాంటి విషయాల్లో మనకు భారత రాజ్యాంగంలో కూడా 17వ నిబంధన అంటరానితనాన్ని రూపుమాపడానికి ప్రత్యేకంగా ఏర్పరిచాడు. కావున సాంఘిక సమానత్వాన్ని రూపుమాపాలంటే ప్రజలందరూ విద్యావంతులై ఉండాలి. అదేవిధంగా చైతన్యవంతమైన సమాజం ఉండాలి. ప్రజల్లో మార్పు రావాలి. సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. అనేక సంస్థలు ఈరోజు రామకృష్ణ మిషన్, తర్వాత హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు, అనేక సంస్థలు కూడా ఈరోజు వెలిచాయి. ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. ప్రభుత్వం కూడా అనేక సంస్థలతో ప్రజలను చైతన్యపరుస్తుంది. కాబట్టి వ్యక్తి పురోభివృద్ధికి ప్రభుత్వము సానుకూలమైన పరిస్థితులను కల్పించడమే దీని ఉద్దేశం. కాబట్టి పౌరుడు సంఘములో, రాజ్యంలో సమస్థానం కలిగి ఉండాలంటే సాంఘిక సమానత్వం చాలా అవసరము. కావున సామాజిక వివక్షతను రూపుమాపడమే సాంఘిక సమానత్వం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు మనము ఆర్థిక సమానత్వం గురించి తెలుసుకోవాలి. ఎకనమిక్ ఈక్వాలిటీ. ఎకనమిక్ ఈక్వాలిటీ వర్గరహిత సమాజాన్ని రూపొందించడానికి ఆర్థిక సమానత్వం చాలా అవసరం. లాస్ట్‌కి బ్రెయిన్ కూడా ఏం చెప్పాడంటే ఆర్థిక అధికారానికి రాజకీయ అధికారం సహాయకారి మాత్రమే అన్నాడు. ఈరోజు ప్రజలందరికీ కూడు, గుడ్డ అన్నీ కల్పించాలి. సంపద అనేది కొద్దిమంది చేతుల్లో ఉండరాదు. ఏ కొద్దిమందికో ప్రభుత్వము ఈ యొక్క పక్షపాతరహితంగా ఈ యొక్క ధనవంతులకు సహాయకారిగా ఉంటే ఈ యొక్క తక్కువ కులం వారు ఆ యొక్క సంపద అనేది వాళ్ళు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంటున్నారు. కావున సంఘంలో ఆర్థిక సమానత్వం అంటే వ్యత్యాసాలను, సంఘంలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలను రూపుమాపడమే అని మనం చెప్పి ప్రతి మనిషికి సమాన అవకాశాలు కల్పించాలి. అనేక పరిశ్రమలు గురించాలి. ప్రతి మనిషికి రాజ్యంలో ఉన్న, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఆర్థిక సమానత్వం అనవచ్చు. ఈరోజు ధనికులకు, పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా లేకుండా చేయడమే ఆర్థిక సమానత్వం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఆర్థిక సమానత్వం అనేది రష్యా, చైనాలో ఈ యొక్క కార్మికులకు ముఖ్యంగా అక్కడ పని హక్కును రాజ్యాంగం అందజేశాడు. కార్మికులకు సమాన పని గంటలు పెంచారు. వారికి సమాన పనికి సమాన వేతనము అనేది కూడా అక్కడ రష్యా, కమ్యూనిస్ట్ దేశాలైన చైనాలో ఇప్పటికీ కల్పించడం జరిగింది. మన భారతదేశంలో రాజ్యాంగంలో
ఉపాధి అవకాశాలు కల్పించాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగింది. కావున ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో ఆర్థిక సమానత్వం సాధించడానికి సరైన అవకాశాలంటే అందరూ విద్యావంతులు చేయడమే దీని ఉద్దేశము. కావున ఇక్కడ ప్రతి మనిషి కూడా ఈ యొక్క ఆర్థిక సమానత్వం అనేది సమాన అవకాశాలు కల్పించాలి. సంపద ఏ కొద్దిమంది చేతిలో ఉండరాదు. ఇది రాజ్యాంగంలో ప్రతి మానవుడు కూడా ఆస్తి సంపాదించుకోవచ్చు. ఆస్తి కూడబెట్టుకోవచ్చు. కాబట్టి ఆర్థిక సమానత్వం కూడా ఇక్కడ ముఖ్యమని చెప్పి మనము సమానత్వం రూపాల్లో చెప్పడం జరిగింది. అదే విధంగా లాస్ట్ మనకు హెడ్డింగ్ ఏంటంటే సహజ సమానత్వము. సహజ సమానత్వము. ప్రస్తుత సమాజంలో అసమానతలు కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి. ఇవి అసమానత గురించి జీడీహెచ్ కోల్ ఏం మాట్లాడంటే మానవులంతా బలంగా ఉన్నారు. కొంతమంది శారీరకంగా ఉన్నారు. కొంతమంది బలహీనులు. కొంతమంది మానసిక సామర్థ్యంతో ఉన్నారు. కొంతమంది కొంతమందికి కోరికలున్నాయి. కొంతమందికి ఆలోచనలున్నాయి. వాళ్ళంతా కూడా తాత్విక దృక్పథాలతో అనేక తేడాలతో మానవులున్నారు. కావున ఇక్కడ సహజ సమానత్వం అనేది ప్రస్తుత సమాజంలో అసమానతలు లేకుండా చేయడము. ప్రాకృతిక వ్యవస్థలోనే సహజ న్యాయాన్ని అనుభవించాలని చెప్పి మనకు హాబ్స్, రూసో వంటి వారు చెప్పడం జరిగింది. కావున సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో సహజ న్యాయము అనేది మానవులు సమానత్వాన్ని అనుభవించాలని చెప్పి హాబ్స్ ఆ రోజు చెప్పడం జరిగింది. కావున ప్రకృతి సిద్ధమైన అసమానతల కంటే ప్రభుత్వాలు మానవుడు సృష్టించిన అసమానతలే ఇక్కడ మానవుల దుర్బల పరిస్థితి కారణమని చెప్పి మనకు స్పష్టంగా వ్యక్తి శ్రేయవాదులు చెప్పారు. వ్యక్తి శ్రేయవాదుల ఉద్దేశం ఏంది? వ్యక్తి యొక్క అధికారంలో గాని, వ్యక్తి కార్యకలాపాల్లో అతి తక్కువ జోక్యం చేసుకోవాలి ప్రభుత్వాలు అని వారి ఉద్దేశం. కావున ఇక్కడ మానవుడు సృష్టించిన అసమానతలే ఈ మానవులకు దుర్బల స్థితి కారణమని చెప్పి వ్యక్తి శ్రేయవాదులు స్పష్టంగా చెప్పడం జరిగింది. కావున దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే శాసనము ప్రజలందరి యొక్క సమానంగా చూడాలనేది సహజ సమానత్వ లక్షణము. కావున మనకు అసమానత గురించి జీడీహెచ్ కోల్ చెప్పిన విషయాన్ని గుర్తిస్తే మానవులు రకరకాలుగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. కొందరికి విజ్ఞానవంతులుగా ఉన్నారు. కొందరు బలవంతులుగా ఉన్నారు. కొందరు బలహీనులుగా ఉన్నారు. వారి మేధస్సు కూడా వివిధ రకాలుగా ఉంది. కావున దీనికి అనుగుణంగా ఈ యొక్క మానవులు రకరకాల తేడాలతో ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. కావున సహజ సమానత్వం కూడా ప్రజాస్వామ్య రాజ్యాలలో చాలా ముఖ్యమని చెప్పి మనము చెప్పవచ్చు. కాన ఈరోజు చెప్పిన విషయాల్లో ఈక్వాలిటీ, తర్వాత ఈక్వాలిటీ యొక్క రకాలు గురించి మనము స్పష్టంగా తెలుసుకున్నాము. ఈక్వాలిటీలో మనకు సమానత్వం రకాల్లో మనకు పౌర సమానత్వము, తర్వాత రాజకీయ సమానత్వము, తర్వాత సాంఘిక సమానత్వము, తర్వాత ఆర్థిక సమానత్వము, సహజ సమానత్వము అనేవి 5 రకాల మనకు ఈ యొక్క సమానత్వ రూపాలు ఉంటాయని చెప్పి మనము స్పష్టంగా చెప్పడము జరిగింది.